శుభాగా ఉందండి. ప్రేమ, దేవుడు చూపించేటువంటి ప్రేమ ఎలాగుంది, మనుషులు చూపించేటువంటి ప్రేమ ఎలాగుంది. ఇందాక సహోదరులు చక్కటి కీర్తన తీశారు ప్రేమ అని. ఆ పాటలో మనం విన్నాం తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. ప్రేమ గురించి చాలా ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆ విషయాన్ని నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ మూడిట్లో కూడా ఏది శ్రేష్టమైనదంటే ప్రేమే శ్రేష్టమైనది అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఈ లోకములో తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ చూపిస్తారా? అదేవిధంగా ఈ లోక సంబంధించిన ప్రేమ భార్య భర్త మీద చూపిస్తుంది ప్రేమ, భర్త భార్య మీద ప్రేమ చూపిస్తాడు. అదేవిధంగా ఇంకా జంతువులు ప్రేమించేటి వారు ఉన్నారు, సృష్టిలో ఉన్నటువంటి పక్షులను ప్రేమించేటి వారు ఉన్నారు, ఆ యొక్క మొక్కలను పెంచడానికి ఇష్టపడి వాటిని ప్రేమించేటి వారు ఉన్నారుగా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఆ భూమిలో నీళ్ళలో పాకేటటువంటి ఆయా చేపలను కూడా పెంచి వాటి నుండి ప్రేమను పొందేటి వారు కూడా ఉన్నారు. చూడండి, అయితే దేవుని ప్రేమ ఎలాగుంటుంది? లోక సంబంధమైన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకాన్ని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క సృష్టి యొక్క పునాదిని వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. పౌలు గారు ఆ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుసును, వీటిలో శ్రేష్టమనేది ప్రేమయే. ఏంటిదండి? చాలా శ్రేష్టమైనది ప్రేమ. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలి, సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి. ఉండాలా లేదా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ప్రేమించడంలోను తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కూడా ప్రేమించాడు. ప్రేమించలేదా? అయ్యా, ప్రేమిస్తే ఆయన తీసుకొచ్చి ఈ భూమి మీద ఆ సిలువకు అప్పగించి ఆ విధంగా కొడాలతో కొట్టి చంపించడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆ విధంగా కొట్టబడటము, ఆయన దెబ్బలు తినడము, ఆ విధంగా చనిపోవడం కూడా తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది అంటున్నాడు. ఆయన కుమారుడు ఆయన ద్వారా రాబోయేటువంటి కుమారుల కొరకు ఆయన ప్రాణం పెట్టడం తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది అంటున్నాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు ఆయన ఏ విధంగా దెబ్బలు తింటాడు, ఆయన ఏ విధంగా నలగొట్టబడతాడు అన్న విషయాన్ని ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అలాగే నలగొట్టబడడం చూసినటువంటి తండ్రి అయిన దేవునికి అది ఇష్టమై ఉన్నదన్న మాటలు చెబుతున్నాడు. చూడండి, 53వ అధ్యాయం తీసారా? యెషయా గ్రంథము, పేజీ నెంబర్ వచ్చి 614, 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది, ఆయన అతనికి వ్యాధి కలిగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం ఏమిటి? తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనేక మంది కుమారులు కుమార్తెలు ఆయనకి సంతానంగా కావాలి. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే ఈ లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించుటకు ఇష్టమైంది, ప్రేమించాడు. ఆ విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు
విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. ఎవ్వరు సరిపోవడం ఇష్టం లేదు దేవునికి. తండ్రి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడైనా ఇక ఆయన కుమారుడు తప్పితే యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే వేరొక కుమారుడు ఆయన కుమారుడే. ఎవరో తండ్రి దేవుని కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ప్రాణి ప్రతి మనిషి చనిపోవడం ఇష్టం లేదు. నిత్యజీవం అంటే ఎప్పుడూ జీవించేటువంటి మనుషులుగా చేయడం ఆయనకి ఇష్టమైనది. అందుకని ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచావా? ఆ విశ్వాసం వ్యర్థం కాదు అన్న మాటను తెలియపరుస్తున్నాడు. నిరీక్షణ ఉంచావా? నీ నిరీక్షణ వ్యర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నువ్వు 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు చనిపోతావు. చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ ఉంటుంది చూడండి, రెండో మరణము లేకపోతే నరకం అన్న విషయము అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే ఆ రెండో మరణమును తప్పించుకోవాలంటే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి, యథార్థవంతులుగా జీవించాలి. ఇందాక చక్కని కీర్తన మనం చదివాము. ఏం చదివాము? 15వ కీర్తన తీయండి. అసలు అనుకోకుండా తీసినా కానీ ఆ కీర్తనలో అసలు నీ పర్వతం మీద నీ మందిరములో నీ సన్నిధిలో ఉండదగిన వాడు ఎవడు అని ఆ మాటని దావీదు గారు రాశాడు. చూడండి, గుడారం అంటే దేవుని యొక్క సంఘము. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అసలు ఎవడు? గుడారం అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఇల్లు. ఆ ఇంటిలో అతిథిగా అంటే చుట్టముగా బంధువుగా నివాస స్థలమును ఏర్పాటు చేసుకొని ఉండదగిన వాడు ఎవడు? ఆ అర్హత ఎవరు పొందన్న విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు పొంది? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. నిజం పలికేవారు ఎవరన్నారా? నిజం పలికితే కొడతారు. సత్యానికి ఎవరు కూడా సేవ ఇవ్వడం లేదు. తిమోతి రాసిన పత్రికలో అంటాడు, కల్పనా కథల వైపు మళ్ళు కాలం వచ్చెను, జనులు హితబోధన సహింపక వారి కొరకు బోధకులను ఏర్పాటు చేసుకొని సత్యమునకు సెవియక కల్పనా కథల వైపు మరల కాలము వచ్చే ఉంది. వచ్చింది రాలేదా? కాబట్టి సత్యాన్ని ఎవరు చెప్తే కొడతారు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉన్నాడు, అబ్బాయి నీ మనసులో ఏముందో నా గురించి చెప్పరంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనుకోండి, అమ్మో ఈ మనసులో ఇంత కుట్ర ఉందా, ఇంత ఉందా నా మీద అని చెప్పేసి కొడతాడు కూడా. చూడండి, కరెక్ట్గా యథార్థవంతుడిగా పలికే మాటలు ఎవరైనా చెప్తే ఈ లోకం ఒప్పుకోదు, కొడతారు. నువ్వు తప్పు చేస్తున్నావు, ఎవరైనా తప్పు చేసేవాడిని అడగండి, నేను తప్పు చేస్తున్నానా, నువ్వు మంచివాడు అని కొడతాడు. అరే అబ్బాయి నువ్వు చేసే తప్పు అని ఒప్పుకోడు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఏం చేయాలి? నిజం పలుకువాడే దేవుని యొక్క మందిరంలో నివసింపడానికి అర్హుడు. అదేవిధంగా క్రైస్తవ సంఘములో సహోదరులు ఐకమత్యం కలిగి ఉండడం ఎంత మనోహరము, ఎంత మేలు అన్న విషయాన్ని కీర్తనకారుడు ఆ విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. 133వ కీర్తన 1 వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు, ఎంత మనోహరం. ఉమ్మడి కుటుంబంలో చూసారండి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇది వరకటి పాత రోజులు ఉన్నాయా? కలిసి మెలిసి వండుకొని తినేవారు. అన్నదమ్ములైనా పుట్టిన అన్నదమ్ములైనా వారి అన్నదమ్ముల కుటుంబంలో కలిసి ఉండే ఒకే కుండ పెట్టేవాడు. వెనకటి తినవాళ్ళు మీరు గమనించి మీకు తెలుసో లేదు కానీ ఉన్నారు. అటువంటి వారు ఏం చేసేవాళ్ళు? ఒకే కుండ పెట్టేవాళ్ళు. నలుగురు ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడేవాళ్ళు. తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఖర్చు పెట్టమని ఇచ్చేవాడు, వాడమని. ఈ రోజుల్లో ఉన్నారా? ఉమ్మడి కుటుంబాలు కనపడుతున్నాయా? లేవు. ఉమ్మడి కుటుంబంలో అంతరించిపోయేటానికి చాలా మన కుటుంబాలు చూడవచ్చు. అది రేరుగా ఎక్కడైనా కనపడవచ్చు, కానీ అరుదుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సహోదరులు అంటే ఎవరు? అన్నదమ్ము ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు అంటే
మేలు ఉపయోగం ఉంది, చూడటానికి కూడా మనోహరంగా ఉంటుందంట. వాళ్ళని చూడటానికి కూడా ఆ కుటుంబంలో ఆ పలకరింపులు, ఆ ఆత్మీయత, వారి జీవనశైలి, వారి యొక్క ప్రేమ అనురాగాలు చాలా ఆత్మీయంగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబంలో ఒకే కుండ పెట్టుకొని వండుకుంటారు. ఆ కుటుంబాలు ఈరోజు అంతరించిపోయాయి. అవునాగా? చూడండి, అవ్వ ఆదాము గారు, మీకు అవ్వ ఆదాము గారు తెలుసు కదా. ఏం చేశారు? అవ్వమ్మ గారి దగ్గరికి సర్పం వచ్చింది. ఈ పండ్లు తినొద్దని చెప్పాడు దేవుడు, నిజమా అని అవ్వమ్మ గారిని కుయుక్తి అనే మాటలతో, తెలివిగల మాటలతో ఆమెని బుట్టలో పడేసింది. ఆమె ఏం చేసింది? వెళ్ళింది దబదబా, నిజమేనేమో చెప్పి ఆ సర్పం చెప్పిన మాటలు విని ఆ కాయలు కోసుకొని తింది. తిన్న తర్వాత తన భర్తకు కూడా పెట్టింది. పెట్టినప్పుడు ఏం జరిగింది? అవ్వమ్మ గారు మొదట తప్పు చేశారు. ముందుగా అపవాది వారిని తప్పు చేయడానికి ప్రేరేపించింది. తర్వాత అవ్వమ్మ గారు చేసింది. తర్వాత భార్య మాటిని భర్త అయిన ఆదాము గారు కూడా చేశాడు. చేసినప్పుడు ఆ ఏదేను తోటలో నుండి సర్పాన్ని శపించాడు, అవ్వమ్మ గారిని శపించాడు, ఆదాము గారిని శపించాడు. ఆ ఏదేను తోట నుండి వారు వెళ్ళిపోయేటప్పుడు దేవుడు శపించినటువంటి దేవుడు మరలా నా బిడ్డలు వస్త్రములు లేకుండా ఉండుట నాకిష్టం లేదని చర్మపు చొక్కాలు కుట్టించి పంపించాడు. ఎంతటి ప్రేమను చూపిస్తున్నాడు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించును. అబ్బా, ఎంత చక్కటి ప్రేమ అండి. నీ కుమారుడు నిన్ను చూడట్లేదు, భార్య వచ్చింది, కోడలు వచ్చింది, వేరు కాపురం పెట్టారు, వెళ్ళిపోయారు. మరలా వెళ్ళావుగా, నా ఇంట్లోకి రావడానికి ఇష్టం లేదని కొంతమంది తల్లిదండ్రులు కూడా మాట్లాడేవారు ఉన్నారు. అంటే ప్రేమను చూపించేవాళ్ళు ఉన్నారు. దూషించి వేరే కాపురం పెట్టుకో, నీ కొండ నీదే, మా కొండ మాది, మా గోపు ఉందని గెంటేసేటి వారు కూడా ఉన్నారు. ఏది భార్య వచ్చాక గొడవలు అయ్యేదో. కానీ దేవుడు ఇక్కడ వారు పాపం చేశారు. దేవుడు చెప్పినట్టు మాటను అవ్వమ్మ గారు ఆదాము గారు ధిక్కరించారు. ఆదాముతో అన్నాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడా అన్నాడు. పిలిచినప్పుడు పలకలేదు. అయ్యా నేను దిగంబరంగా ఉన్నాను, నీ ఎదురుని రాలేకపోతున్నాడు. ఎవడు చెప్పాడు నువ్వు దిగంబరం అని? నీ ఒంటి మీద వస్త్రములు లేవని నీకెవడు చెప్పాడు? నేను చేయొద్దన్న పని చేసావా ఏందన్నాడు. అయ్యా చేశానయ్యా. అసలు మీకు మళ్ళీ తప్పు చేయడానికి పురిగొల్పింది ఎవడు? అపవాదయ్య. అపవాద మాటలు నింది ఎవరు? అవ్వమ్మ గారు. అవ్వమ్మ గారి మాటలు నింది ఎవరు? నేనయ్యా. అలా వరుసగా శపించాడు. కానీ ఆ తోటలో నుండి విడిచిపెట్టినటువంటి ఎల్లగొట్టిన దేవుడు ఆ తోట చుట్టూ కెరూబులు అనేటువంటి దూతలను కావలి ఉంచి మరలా తోటలోకి వీళ్ళు వస్తారేమని చెప్పి వాటిని ఉంచిన తర్వాత వారికి చర్మపు చొక్కాలను కుట్టించాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమ అండి. తండ్రి యెహోవా దేవుడు గొప్ప ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఆదాము అవ్వమ్మ గారి పట్ల చూపించాడా లేదా? అబ్రాహాం గారు, శారా గారు. శారా ఏం చేసింది? భర్తను ఎంతగానో ప్రేమించింది అబ్రాహాం గారిని. నా భర్తకి నా ద్వారా సంతానం లేదు, మరి సంతానం లేకపోతే ఈ వంశం నిర్వీర్యం అయిపోద్దేమో అని చెప్పి తన దాసి అయినటువంటి తన దాసిని భర్త దగ్గర పంపించి ఏమ ద్వారా నన్ను సంతానాన్ని వృద్ధి పొందించుకున్నప్పుడు అబ్రాహాం గారితో తండ్రి అని దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, ఆమె సంతానం కాదు, నీ సంతానము నేను దీవించబోతున్నాను. అది ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రములను లెక్కబెట్టు, ఇసుక రేణువులు లెక్కబెట్టు, అంతకన్నా ఎక్కువగా ఉండబోతుంది నీ సంతానము. నీ గర్భవాసి నుండి వస్తున్నాడు వారసుడు అని చెప్పాడు. అని చెబుతున్నప్పుడు సాటుగా ఉండి శారా గారు వింటున్నప్పుడు నీ భార్య అనేటువంటి గర్భం ద్వారానే నీకు వారసుడు రాబోతున్నాడు అన్నాడు. ముసిమిసి నవ్వింది. ఈ వయసులో నాకు సంతానం ఏంటి? శారా. కాబట్టి వృద్ధాప్యములు వారికి నవ్వును కలుగజేశాడు. కాబట్టి ఇస్సాకు అనే పదమునకు నవ్వు. వెంటనే ఆ కుమారుడు పుట్టినందుకు ఎంతో ఆరంభంగా ఫంక్షన్ చేశాడు అబ్రాహాం గారు. అటువంటి ఎన్నో సంవత్సరాలకు గర్భఫలం కోసం ఎదురు చూసినటువంటి అబ్రహామును ఆ ఇస్సాకును అర్పణగా ఇవ్వడానికి వెనకాడలేదు. ఆ విశ్వాసం కన్నా గొప్పది ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసారా లేదా? వేసినప్పుడు ఏమన్నాడు?
ఆ కొట్టేటి వారి మీదకి, అక్కడ ఉన్నటువంటి జలం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందేమో, దేవుడు శపిస్తాడేమో, దేవుడు అగ్ని రాజేస్తాడేమో చెప్పి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగు వీళ్ళని క్షమించమన్నాడు. అక్కడ కూడా తండ్రి దేవునికి మొరపెడుతూ మన ఎడల దేవుడి ప్రేమ చూపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వేం చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించట్లేదు, నీ సహోదరుని అన్నదమ్ముల మీద ప్రేమ చూపించట్లేదు, నీ అక్క చెల్లెళ్ళ మీద నువ్వు సొంత రక్తం ఒక తండ్రి నుండి పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు. ఈరోజు క్రైస్తవులైనా క్రైస్తవులు కానిటి వారి మధ్య కూడా ఈ లోపాన్ని మనం చూడవచ్చు. కానీ దేవుడు ఆ లోపాన్ని చూపించడం లేదు. విగ్రహాలను చేస్తున్నావా? అతడు కూడా దేవుని కుమారుడే. నమాజ్కి వెళ్తున్నావా? అతడు కూడా నా దేవుని కుమారుడే, నా బిడ్డే అంటున్నాడు. కొర్నేలి ధర్మకార్యములు చేసేటివాడు, భక్తిపడు, భార్య బిడ్డలు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, బహుధర్మములు చేసేవాడు, వచ్చిన వాడికి కాదనకుండా దానం చేసేటి వాడై ఉన్నాడు. అతడు అన్యుడు. ఆ విగ్రహాలను చేస్తున్నాడు, ఎవరిని ఆరాధిస్తున్నాడు, కానీ అసలైన దేవుడు ఈయనన్న విషయం తెలియకుండానే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. పేతురు గారిని పంపించాడు. పంపించినప్పుడు అన్ని జాతి వారి ఇంటిలో అన్నం తినవలసి వస్తుందేమో అని చెప్పి సందేహిస్తాడేమో అని పేతురు గారు ఆ యొక్క పెద్ద పాత్రలో చతుస్పాద జంతువులను, పురుగులను, పక్షులను మొత్తాన్ని చూపించాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కనపడుతుంది, 1వ వచనం నుండి. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే అప్పుడు ఆయన దర్శనం ద్వారా కలిగినప్పుడు పేతురు గారు అంటారు, పేతురు గారిని దోత లేచి, ఇదిగో పేతురు వీటిని చంపుకొని తినంటే, అయ్యా దేవుడు అపవిత్రపరిచిన వాడిని నేను ఎందుకు తింటాను అన్నాడు. దేవుడు పరిశుద్ధపరిచాడు, నేను తినమని చెబుతున్నా కదా, నీకెందుకు అభ్యంతరం అన్నాడు. అప్పుడు వెంటనే ఈ దర్శనం ఉద్దేశం ఏంటని ఆలోచిస్తుండగా కొర్నేలి ఇంటి నుండి 2 భటులు వచ్చారు, భయభక్తులు అనేటి వారు. వచ్చి, అయ్యా కొర్నేలి పట్టణంలో శతాధిపతి అనేటి నీతిమంతుడును, దేవునికి భయపడేవాడును, బహుధర్మ కార్యములు చేయవాడు వాడు ఉన్నాడు. ఆయనకి దర్శనం ద్వారా కొర్నేలి నీ ధర్మాలు కార్యములు అన్ని దేవుని సన్నిధికి వెళ్ళాయి. అయితే దేవుని యొక్క సువార్తను ప్రకటించిన మెత్త ఒక వ్యక్తి ఉన్నాడు, పేతురు అనే వ్యక్తిని పిలిపించుకొని నువ్వు సువార్తను ప్రకటించుకో అన్నాడు. అన్న విషయం నాకు కనపడింది కాబట్టి నేను నిన్ను రప్పించాను అన్నాడు. వెంటనే పేతురు గారు స్టన్ అయిపోయాడు. అన్ని జాతి వాణిలో కూడా దేవుడు ఉంటాడు, దేవుడు పక్షపాత కాడు అన్న విషయాన్ని ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. నిజముగా నేను గ్రహించాను దేవుడు పక్షపాతి కాడని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కరికే కాదు, క్రైస్తవులకే దేవుడు కాదు, అందరికీ మన దేవుడు, అందరికీ దేవుడే. 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించి. ఎస్, హిందువులు, ముస్లిం సోదరులు దేవునికి భయపడి నీతిగా అనుసరించేటువంటి వారి ఎడల దేవుడు ఉంటాడా అంటే ఉంటాడు. కంపల్సరిగా అదే మాట అంటాడు. ప్రతి జనములోనూ ఆయనకి భయపడి నీతిగా అనుసరించి వాని పట్ల దేవుడు ఉంటాడు అన్న విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా స్పష్టంగా తెలియపరుస్తుంది. అవునా కదా? మనకు ఒక్కడే దేవుడేంటి? మనకు ఒక్కడే దేవుడప్పుడు మన మీద వర్షాన్ని, ఎండను, వెన్నెలు కాపిస్తున్నాడా? అన్యుల మీద కాపించట్లేదా? వాళ్ళకి కూడా ఇస్తున్నాడు, అందరూ ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి వర్షాన్ని ఇస్తున్నాడు, సూర్య వెలుగుని ఇస్తున్నాడు, అదేవిధంగా వెన్నెలుగా ఇస్తున్నాడు, మరి ఆయా పంటలు పండేటటువంటి కృపను దయచేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు, నేను దేవుని ఎరిగిన వాడు పాపాత్ముడు అనడానికి వీల్లేదు. పాపిని ప్రేమిస్తున్నాడు, పుణ్యాత్ముని ఇరువుని ప్రేమిస్తున్నాడు. ప్రేమ చాలా గొప్పది. ఇంకో విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్న విషయాన్ని 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి యోహాను గారు రాసినటువంటి పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిద్దాం, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఎలాగండి? ప్రేమించేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రేమ లేకపోతే
దేవుడు నీ అందు లేనట్టే. నా తల్లిదండ్రులు నేను ప్రేమిస్తున్నానండి. ఎలాగ ప్రేమిస్తున్నావు? నా తల్లిదండ్రుల కోసం నేను చాలా చేశాను అంటాడు. ఏం చేసావు? వాళ్ళు బ్రతికుండగా చూడకుండా పాలరైతే సమాధి కట్టించాను బ్రదర్. ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ కూడికి పెడుతున్నాను అంటాడు. వర్ధంతి జరుపుతున్నాను అంటాడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటి? మనము ఒకరినొకడు ప్రేమిద్దాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమ అనేది ఎక్కడి నుండి కలుగుతుంది? దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే. ఎలాగండి? బాగా అందవికారంగాను లేకుంటే రోతగా సంథింగ్ ఏదో చండాలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కనపడతారు. బాగా కొద్దిగా ఎడగండి బ్రదర్, వాడు భోజనానికి వచ్చినా కానీ ఆడ నిందు జరుగుతుంటే ఏంటి భోజనానికి వచ్చావా, ఎడంగొండు ఆకులో పెట్టి పంపిస్తావు, నువ్వు ఎడంగెళ్ళి కూర్చో. చూడండి, అటువంటి వారి ఎడల దేవుడు వారిలో ప్రేమ లేనట్టే. గ్రంథం ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. అది కూడా ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఓ ధనవంతుడు వెళ్ళి, అయ్యా నేను అన్నీ చేస్తున్నాను, అయితే ఆయన అంటాడు, నీ తోటివారిని ప్రేమిస్తున్నాను అంటాడు, శత్రువుని ప్రేమిస్తున్నాను, ఇక నీకు ఉన్నది ఒకటే కొదుగు ఉందంటాడు, నీ ఆస్తి అంతా కూడా పేదలకు ఇచ్చేసి నన్ను అమ్మడించాడు. అయ్యా అది నేను ఇవ్వడానికి ఇష్టం లేదు. ఏమంటాడు? అయ్యా నాకు అది ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కోట్ల ఆస్తి ఉంది, లక్షల కోట్లు, తరతరాలు తినే ఆస్తి, అది ఇచ్చేస్తే నేను నీ అమ్మటొస్తే నాకేమండదు అంట, నన్ను అమ్మడించు అంటాడు. అమ్మడించు వెళ్ళిపోతాడు తర్వాత 8వ వచనం చూడండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఎస్, ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరగనట్లు వాడేవాడు. ప్రేమ లేకపోతే పరిశుద్ధ సంఘములనండి ఎంత దారుణం అంటే, మీరు నమ్మండి నమ్మకండి, సంఘాలలో సువార్థికులు చేసే తప్పు మీరు గమనించారా? ఇప్పుడు మీరున్నారు ఆత్మీయంగా, మీరు దేవుని బిడ్డలు, ఆత్మీయంగా సువార్తను నాకు మీరు ఆత్మీయ బిడ్డలు, అవునా కదా? బిడ్డలైనటు వారు వీరమ్మ గారిని ఒకలాగా ప్రేమించి సృజన గారిని ఒకలాగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అందరికీ సమాన ప్రేమ వ్యక్తపరచాలి. సంఘ కాపులు చేసే తప్పు ఏంటంటే, దశమ భాగాలని లేకుంటే శ్రేష్ఠ ఫలమని ఎవరు ఎక్కువ ఇస్తే వారిని ఎక్కువ ప్రేమించే విధంగా ఉన్నట్టు వారు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు లేదు. ఇది తప్పు. ఎందుకంటే పౌలు గారు నా బిడ్డలు నేను ప్రేమిస్తానని అన్నాడు. నా కొరకు నీతి కిరీటం ఎలాగ ఎదురు చూస్తుందో మీ కొరకు కూడా నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు అందరి కోసం చనిపోయాడా లేకపోతే ఆయన ఒక్కడి కోసం చనిపోయాడా? అందరి కోసం ప్రేమ వచ్చాడు. తండ్రిని యెహోవా దేవుడుగా ప్రేమ వచ్చాడు. నువ్వు ఒకరిని ఒక రకంగా చూస్తావు, ఒకరిని ఒక సహోడైతే నోరు తెలిసి బ్రదర్ వాక్యం చెప్తాను, సంఘంలో చాలా కాలం అయిందంటే ఇవ్వలేదు అవకాశం. నేను చెప్తున్నాను సహోదర ప్రేమ అదేనా? బ్రదరు సంఘంలో నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు? ఇప్పుడు నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావు, ఇంకొకసారి క్రీస్తు సంఘంలో ఆరాధన పంపులు పొందితే ఆడ సంఘంలో ఉన్నట్టు కదా, అది క్రీస్తు సంఘం కదా. ఇదే అంటే ఒక కుమారుడిని ఒక రకంగా ప్రేమించి ఒక కుమార్తెని ఒక రకంగా ప్రేమించమని గ్రంథం చెబుతుందా? గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడ కూర్చోబెడతావు, లేకపోతే దశమాగులు ఏదో ఎవరినోడిని అక్కడ కూర్చోబెడతావు. ముందు వీడికి ఆయన పెట్టాడు బ్రదర్, ఏదైనా సువార్త సభలైనా మీటింగ్లు అయినా భోజనాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. అందరినీ సమానంగా ప్రేమించాలి. నువ్వు సువార్త కూడడం కానీ జ్ఞాపకార్థ కూడడం కానీ ఏది పెట్టుకున్నా కానీ సంఘంలో ఉన్న సభ్యులు కూడా పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అని గ్రంథం చెప్తుంది. ఆ మాట యేసుక్రీస్తు వారు చెప్పాడు. మీరున్నారు బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు అంటే మీరు. ఆ గొప్పవారికేమో బూందీ లడ్డు పెడతాడు, ఈ సువార్థకులకి బిర్యానీ చికెను మటన్ పెట్టి పంపిస్తాడు. వాళ్ళు సమానం కదా. చూడండి, ప్రేమ అనేది అందరి ఎడల సమానంగా చూపించాలని గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించుతున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు
మన ముందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏమండి, దేవుని మనం ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమించి కుమారులుగా ఎన్నుకొని మన పాపముల నిమిత్తం ప్రాయచిత్తమై చనిపోవడానికి పంపించాడంట. ఇక్కడ మనం చెప్తున్నాడు. అంత చక్కని మాట అండి. దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించి ఆయన కుమారుడు పంపించి మన పాపముల నిమిత్తం మన పాపముల ప్రాయచిత్తమై ఆయన కుమారుడు చనిపోవడం ఇష్టమై ఉండి ప్రేమించాడు. యెషయా గ్రంథంలో కూడా ఇందాక 53వ అధ్యాయం, ఉమ్మి వేయడం, కొట్టడము, నలగొట్టడము అదంతా నాకు ఇష్టమైంది అంటాడు. ఈయనకి వ్యాధి కలిగి చేసింది ఎవడు? ఆ గ్రంథాన్ని మరలా అపోస్తలుడు చదువుతాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో రథం మీద వెళ్తా ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. 53వ అధ్యాయం. ఈ గొర్రె పిల్ల ఎవరు? ఈయన ఎవరు? ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు? ఇలా ఎందుకు నలగొట్టబడతాడు? ఎందుకు చనిపోబోతున్నాడు? అసలు ఈయన ఎవరు అన్నప్పుడు పరిశుద్ధాత్మ వెంటనే పిలుపు, అదిగో ఆ రథం మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, కానీ అర్థం కావడం, నువ్వు వెళ్ళి సువార్త ప్రారంభించాను. ఆయన వెళ్ళి, నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమవుతుంది అంటాడు. అయ్యా, నేను చదువుతున్నా కానీ ఎవరైనా మార్గం చూపకపోతే నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ మనిషి ఎవరు? చనిపోయేది ఎవరంటే ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తాడు. వెంటనే పశ్చాత్తాపడతాడు అపోస్తలుడు. అదిగో నీళ్లు అక్కడ కనపడుతున్నాయి, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం అంటాడు. నాకేం ఆటంకం లేదు, నువ్వు మారు మనసు పొందావు, దేవుని సువార్త నమ్మావు, ఒప్పుకున్నావు, నేను ఇస్తానన్నాడు. వెంటనే అపోస్తలుడు ఫిలిప్పు నీళ్ళలోకి దిగారు, బాప్తీసం తక్షణం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్థికుడు, సంఘ కాపురైనా సువార్థికుడైనా అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకరినొక రకంగాను ప్రేమించకూడదు. వారు కూడా నీ బిడలే, వారు కూడా దేవుని బిడలే. అయితే ఒకటి, ఆ కుమార్తెకు ఉండేటువంటి హృదయం, ఆమె మనసు ఒక మెంటాలిటీ, ఆమె ఒక రకంగా ఉంటుంది, వీళ్ళ మెంటాలిటీ ఒక రకంగా, ఇంకో రకంగా ఉంటుంది. అయినా కానీ అందరినీ కలుపుకొని పోయే తత్వం సువార్థికుడికి, సంఘ కాపరికి ఉండాలి. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను నువ్వు సంఘంలో వ్యక్తపరచాలి. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. తండ్రిని హో దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన కుమారుడు కూడా ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి ఆయన పంపించి మనం పొందవలసిన శిక్షను ఆయన కుమారుడు పొందేటట్టు చేశాడు. మరలా యేసుక్రీస్తు వారు కూడా అంత శిక్షను ఓర్చుకొరుచు కూడా మనల కొరకు విజ్ఞాపన చేశాడు. అయితే ఈ తడవ కొదమసింహం మాదిరి వస్తున్నాడు. మలాకి గ్రంథంలో ఉంది, కంసాల చేతుల అగ్ని వంటి వాడై వస్తున్నాడు. ఆ దినమున చూస్తారా మాట, సాకలు వాని సబ్బు ఏం చేస్తుంది? బట్టల మురుకులు మొత్తం మొదలుపెట్టింది. చూడండి, ఆ విషయాన్ని చూద్దాం. ఇంకో 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి బ్రదర్. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకల వారి సబ్బు వంటి వాడు. చాలండి, దేవుని స్తోత్రం. అసలు అంత చక్కని మాట అండి. కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు? కొలుములో ఆ ఇనుమును ఎర్రగా పెట్టి కాల్చి దాన్ని నలగొడతాడు. అటువంటి అగ్ని వంటి వాడే వస్తున్నాడు ఆయన వచ్చే దినము. సాకల వారి చేతులు సబ్బు ఎలాగ ఉంటుంది? ఆ వస్త్రములు ఉన్నటువంటి మురికి మొత్తాన్ని ఏడ బండకేసి పోతాడు. ఏమవుతుందో తెలుసు? ఆ వస్త్రము చిరిగిపోవచ్చు, దానికి ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తాన్ని, ఈ యొక్క సృష్టిని మొత్తాన్ని ఒక్కసారి పిండి ఉతికైపోతున్నాడు సబ్బుతో. సాకల వారి సబ్బు చేతులు పెట్టుకుని వాడుగా వస్తున్నాడు. ఇంకొక విషయం చెప్తాను, మీరు నొచ్చుకోనండి. అయ్యి ఈ విషయం కూడా ఉందా గ్రంథంలో అని మీరు స్టన్ అవ్వాలి. నేను కూడా స్టన్ అయ్యాను చదువుతుంటే. చెప్పనా? పరిశుభ్రత, స్నానం చేసి దేవుని యొక్క సంఘానికి రావాలని బైబిల్లో ఉందండి. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ పుట్టుకునేటప్పుడైనా హిందువులు చూడండి, వారు ఒక సపరేట్గా ఒక చాట ప్లేస్ని ఏర్పాటు చేసుకుంటారు.
అక్కడికి వెళ్ళాలంటే ఏకుజామున లేచి స్నానం చేసి మడి ఏదో కట్టుకొని వారు నిష్ఠతో వెళ్తారు అక్కడ దేవుని యొక్క పటాల దగ్గర. తండ్రి యెహోవా దేవుడు కాడ ఆ విషయాన్ని చెబుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీ పాళెము మీ శిబిరము చుట్టూ శుభ్రంగా ఉండాలి. నీ దేవుడైన యెహోవాని నేను మీ మధ్య నేను సంచరిస్తూ ఉంటాను. మీలో ఏదైనా అసహ్యంగా కనపడితే నేను మీ దగ్గర రావడానికి ఇష్టపడను అంటాడు. పరిశుభ్రంగా ఉండండి అన్న విషయాన్ని భార్య భర్తలు కలిసినా కానీ వారు స్నానం చేసిన తర్వాత పొద్దుకు ఒక మాట ఆ శిబిరంలోనికి రానివ్వండి, అప్పుడు దాకా వాళ్ళు రానియొద్దు అంటాడు. స్నానం చేసి శుభ్రపడిన తర్వాత. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం పేజీ నెంబరు 165 తీశారండి. పాళము వెలుపుట నీకు ఒక చోటు ఉండవాలను, ఒక చోటు ఉండమన్నాడు. శిబిరానికి ఎలుపుట, లేకపోతే వాళ్ళు నివసించే ప్రాంతానికి ఒక ఎలుపుట చోటు ఉండవాలని అంటాడు. ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళవాలను. బహిర్భూమి అంటే ఏంటిదండి? మనం బాత్రూమ్కి వెళ్ళేది, అవునా కదా? ఆ విషయాన్ని కూడా చెప్పాడండి పరిశుద్ధ గ్రంథం. చూడండి, ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళవాలను. నీకు సపరేట్గా ఒక చోటు ఉండాలి. ఏది? ఇశ్రాయేలు జనం నివసించేటువంటి శిబిరంకి దూరంగా ఒక చోటు ఉండాలి, అది బహిర్భూమి అయి ఉండాలి. మరియు నీ ఆయుధములు కాక గస్క ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు ఆ బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. ఎంత చక్కని మాట చెప్పాడండి. ఇదివరకే తాతల ముత్తాతల కాలంలో మరుగుదొడ్లు ఉండే కాదు. అంతకుముందే ఈ యొక్క మీరు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దాని ద్వారా వివిధ రకములైనటువంటి వ్యాధులు వస్తాయని చెప్పి దేవుడు ఏం చెప్పాడు? ఒక పార, గస్కర్ అనేటువంటి ఒక పార తీసుకొని వెళ్ళి దాన్ని దాన్ని తవ్వి ఆ మట్టిని తీసుకెళ్ళి ఆ మలం మీద కప్పివేయమన్నాడు. ఆ మలం మీద ఈగలు కానీ పురుగులు కానీ ఏదైనా వారి మీ ఆహార పదార్థం మీద వాళ్తే మీకు రోగాలు వస్తాయని చెప్పి దేవుడు మీరు పరిశుభ్రంగా ఉండమన్నాడు. ఎంత చక్కని దేవుడు అండి. మరుగుదొడ్డు కట్టుకోమని ఇప్పుడు గవర్నమెంట్ చెబుతుంది. అంతకు ముందే దేవుడు ఎప్పుడో చెప్పాడు, నువ్వు శుభ్రంగా ఉండరా బాబు, నీకు రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయి. బహిర్భూమి అనేది ఒక చోట ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో. నువ్వు వెళ్ళావు అనుకో, మట్టితో దాన్ని కప్పేయి అని చెప్పి అక్కడ అన్నాడు. మరలా అసలు నువ్వు ఎందుకు అలా చేయమంటున్నాడు చూడండి. ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు. దానితో త్రవ్వి వెనక తిరిగి నీ మలమును కప్పివేయమని. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాదములో సంచరించుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూసి నిన్ను విడవకుండానట్లు నీ పాదము పరిశుద్ధంగా ఉండాలి. ఏమంటే పాదము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని సంఘమైనటువంటి ఈ పరిశుద్ధ స్థలాన్ని ఓడవండి, శుభ్రపరచండి. నేను ఎందుకు చెప్తున్నాను? సంఘమైనటువంటి పరిశుద్ధులు కూర్చుకున్నప్పుడు ఈ స్థలాన్ని కూడా మనం శుభ్రపరచుకోవాలి. ఏదైనా అసహ్యమైనది కనపడితే మీ దగ్గర నేను రావడానికి ఇష్టపడనేమో, కాబట్టి మీరు పరిశుభ్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి కూడా చెప్తున్నాడు. ఎంత చక్కని మాట అండి. ఈ మాట చూసి నేనే స్టన్ అయిపోయాను. ఒకసారి చెప్పాను సంఘంలో, కందులపాడు, నవ్వారు. ఉన్నత విషయం సువార్థికుడు సిగ్గుపడకుండా ప్రకటించాలి. సిగ్గుపడటకు అన్ని విషయాలు సన్నద్ధుడై వాక్యాన్ని అందించాలి. కాబట్టి దేవుడు ఏ విషయమైనా రూఢిగాను సూటిగాను మాట్లాడేవాడై ఉన్నాడు మన దేవుడు. ఏ విషయం పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాన్ని గురించి పరిశోధించండి. కంపల్సరిగా ఆ విషయానికి సంబంధించిన విషయం ఉంటుందండి. అందుకని ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టాడు. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. మీరు కూడా తోటి వారి ఎడల ప్రేమను కలిగి ఉండండి. అన్నదమ్ముల ఎడలైను, అక్క చెల్లెల ఎడలైను, సంఘ సభ్యులైన వారి ఎడలను, సువార్థికుల ఎడలను, ఈ లోక సంబంధించిన బిడ్డల ఎడలను, విగ్రహారం చేస్తున్న వారైనా అన్యులైనా, పాపం చేసేవాడే ఎడలనైనా, వాడు పాపం చేస్తున్నాడని వాడితో మాట్లాడుకుని ఉండదు. వాడిని కూడా ప్రేమించమంటున్నాడు. నీ శత్రువు అనుకో, నిన్ను దూషించాడు అనుకో, వాడిని కూడా ప్రేమించమంటున్నాడు. ఆకలి వేస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు నీ దగ్గర ఆహారం పెట్టడం లేకపోతే ప్రేమతో చిన్న గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ ఆ పుణ్యం ఆడకపోదని.
కాబట్టి మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మీ అందరికీ వందనాలు.